సో చాలా డెవలప్మెంట్ ఉంది సైన్స్ ఎడ్యుకేషన్లో. ఒకప్పుడు ఇలా లేకుండే నాకు తెలిసి. గవర్నమెంట్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది అనమాట. అయితే పంపిస్తారు సార్ ఎవ్రీథింగ్ వాళ్ళు గవర్నమెంట్ అనాల్సిన పని లేదు. అవును, చెప్పాలి క్వాలిటీని తీసుకురామంటున్నారు కానీ పిల్లలు రిసీవ్ చేస్తేనే కదా. హ్యూమన్ ఐ, This this is eye, this is torso, this is kidney, మళ్ళీ డిఫరెంట్ చార్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇట్లా ఉంటాయి మనకు. ఇది కూడా వాడుకోవచ్చు మనం చార్ట్స్. బయోకెమికల్ సైకిల్స్, బ్లడ్ సెల్స్ బ్లడ్ సెల్స్, డిఎన్ఏ డిఎన్ఏ. ఇది వచ్చినప్పుడు మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇవి తీసుకోవాలి. ఫేమస్ బయాలజిస్ట్, ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎంత అంటే అంత వాడచ్చు. కానీ హ్యూమన్ ఎవల్యూషన్, లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్లవర్ ఇన్ ప్లాంట్స్. మంచి పాఠాలకు సంబంధించిన ఎస్టేట్స్ అవి. అవును సార్. మంచి మియాసిస్, మైటాసిస్, సెల్ డివిజన్ వస్తుంది. మైటోకాండ్రియా సార్. ఇది సెల్ డివిజన్. ఓకే. ప్లాంట్ టిష్యూస్, ఎవ్రీథింగ్ ప్రోకారియోటిక్ సెల్స్, బ్యాక్టీరియాకి సంబంధించి. సార్. సెన్స్ ఆర్గాన్స్, ఏదైతే మనం ఎంత చెప్పినారు సెన్స్ ఆర్గాన్స్ బాగుపోయాయంటే ఇట్లా కార్డియాక్ సైకిల్, టిష్యూస్, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. సిస్టమ్ మరి డైరెక్ట్గా డయాగ్రామ్ కూడా మంచిగా పెట్టేసి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేయొచ్చు. కలర్ఫుల్గా ఉంది. టైం మళ్ళీ ఇప్పుడు ఇక మనకు అది ప్యానల్ బోర్డ్స్ ఐఎఫ్బి వచ్చింది కాబట్టి వీటి చార్ట్ల పని తగ్గింది సార్. డైరెక్ట్ ఏంటి అంటే మనం ఇట్లా ఓపెన్ చేస్తే దానికి సంబంధించింది అందులోనే వస్తుంది. అందులోనే వస్తుంది.